నాకు తెలుసు. కాబట్టి దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలు కూడా కొంచెం తెలివితో ప్రవర్తిస్తే కొంచెం వాళ్ళకి కూడా నాకు అర్థం కాదండి. బొత్స సత్యనారాయణ గారు చాలా సీనియర్ లీడర్, ఆయన కూడా బ్రిడ్జ్ స్పోర్ట్స్ గురించి ఏమీ తెలియక అలా మాట్లాడితే నేనేమంటానంటే, ఉత్తరాంధ్రలోని ఎంతో కొంత అందరికీ తెలిసిన నాయకుడు ఆయన, విద్యాశాఖ మంత్రి చేశారు. అటువంటి వ్యక్తి తన క్రెడిబిలిటీ కాపాడుకోవడానికైనా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చెప్పడం మానేసి కొంచెం మెచ్యూర్డ్గా మాట్లాడుంటే నిజంగా మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే అంత సీనియర్ లీడర్లు కూడా ఎందుకు ఇలాంటి ట్రాపుల్లో పడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ. ఎవరికి ఇవ్వలేదండి, అది ఓన్లీ కోట, మేము ఎవరికి ఇవ్వలే ఆ బ్రిడ్జ్ కోటాలో. కానీ వీళ్ళు మాత్రం తిన్నగా తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి బెత్తాలు పట్టుకుని నుంచోబెట్టారు బ్రాంతి షాపుల ముందు. అమ్మ మేము ఒకటి ఏంటంటే, ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన రిపోర్ట్ని కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూస్ని కానీ తప్పుడు ప్రచారాలు చేస్తే కంపల్సరీ క్రిమినల్ కేసెస్ ఉంటాయి. ముందు మేము ఎందుకు ఫైల్ అవ్వ, అన్ని ఫైల్ అవుతాయి. ఎందుకు కంగారు? మీరు చాలా కంగారుగా ఉన్నట్టున్నారు వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయించడానికి. ఓకే, థ్యాంక్ యూ. రండి భోజనం చేద్దాం. మీరందరూ అందుకే ఈగర్గా ఉన్నారు. పోస్టింగ్స్ ఇచ్చేసారు, మెరిట్ లిస్ట్ పెట్టారు, కీ పెట్టారు. ఫస్ట్ కీ పెట్టారు ఆన్లైన్లో, తర్వాత మెరిట్ లిస్ట్ పెట్టారు, తర్వాత సెలెక్ట్ లిస్ట్ పెట్టారు. గ్రీవెన్సెస్ 3 స్థాయిలో గ్రీవెన్సెస్ పెట్టారు. జోనల్ స్థాయిలో ఒక గ్రీవెన్సెస్ పెట్టారు, తర్వాత స్టేట్ లెవెల్లో ఒకటి పెట్టారు, లాస్ట్ ఫైనల్లో ఒకటి పెట్టారు. ఇవన్నీ పెట్టిన తర్వాత ఓవరాల్గా ఎక్కడైనా ఏవైనా గ్రీవెన్సెస్ వస్తాయి కనుక సుమారుగా 34,000 గ్రీవెన్సెస్ రావటం అనేది మనందరికీ కూడా తెలుసు. వాటి అన్నిటినీ కూడా రీఅడ్రస్ చేశారు. ఎక్కడ కూడా చిన్న ఇష్యూ కూడా లేదు. సుమారుగా కోర్టు కేసులు దగ్గర 240 కోర్టు కేసులు, ఒక సుప్రీంకోర్టు కేసు ఉన్నా కూడా ఏ కోర్టు కేసు కూడా అడ్డంకి రాకూడదు అని అన్నిటినీ కూడా చాలా ఫుల్ ఫ్లెజ్డ్ గా క్లియర్ చేసుకుంటూ డిఎస్ఏలకి, ఎందుకంటే ఈ నోటిఫికేషన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు కానుకగా ఆ రోజు అనౌన్స్ చేసిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. దాని ప్రక్రియ చాలా సజావుగా జరగాలి అని చెప్పి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేదానికి ప్రశ్నాపత్రం కూడా TCS ION అభివృద్ధి చేసిన అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకొని కంప్యూటర్ బేస్ చేసుకొని దగ్గర 42,000 క్వశ్చన్లు ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఒకసారి ఆలోచించండి, లీక్ అనేది ముందంతా లీక్ అన్నారు. 9 నెలల తర్వాత వచ్చి, మళ్ళీ పర్టికులర్గా ఇది నేను మెన్షన్ చేయాలి, 9 నెలల తర్వాత వచ్చి లీక్ అన్నారు. అరే లీక్ అవ్వటానికి ఎట్టి పరిస్థితుల్లోని స్కోపే లేదు. ఇది కంప్లీట్గా కంప్యూటరైజ్డ్ చేసిన వ్యవహారం. అట్ ద సేమ్ టైం దగ్గర 43,000 క్వశ్చన్లు. ఒక్కసారి ఆలోచించండి, ఈజ్ ఇట్ పాసిబుల్ విత్ ఇన్ ద టైం పీరియడ్ ఆఫ్ తక్కువ 160 days 150 daysలో జరిగే ప్రక్రియ కాదు. సో అది లేదు అనేసరికి దాని నుంచి పక్కకెళ్ళి తర్వాత ఏం చెప్పారు, స్పోర్ట్స్ కోటాలో ఏదో ప్రాబ్లం వచ్చింది. అని ఒకటే అడుగుతున్నా, స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఇంతకు ముందు స్పోర్ట్స్ కోటాలో మనం ఇప్పుడు ఈ రిజర్వేషన్ 3% రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటాలో ఉంది. ఈ 3% రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటాలో మొత్తం పోస్టుల సంఖ్య 421. అందులో ఈరోజు ఫిల్ చేసినవి 382. ఇందులో ఫిల్ చేసినవి కూడా 382 ఫిల్ చేశారు. ఇవి ఫిల్ చేసినవి కాక బుక్ ఉంటుంది ఏమన్నా 382 ఫిల్ చేశారు. మిగతావి క్వాలిఫికేషన్ లేక, అందులో పూర్తి చేయలేక అవి అలాగనే ఉన్నాయి, ఎక్కడ కూడా లేవు. ఒక్కటి మీరు గుర్తించాలి, ఇందులోని కొన్ని కోటాలు ఉంటాయి. అది మహిళా కోట అవ్వచ్చు, PH కోట అవ్వచ్చు, SC కోట అవ్వచ్చు, ST కోట అవ్వచ్చు, BC కోట అవ్వచ్చు. ఇవన్నీ అన్నిటితో పాటు ఇప్పుడు స్పోర్ట్స్ కోట. ఈ స్పోర్ట్స్ కోటాలో అలాట్ అయిన పోస్టులు స్పోర్ట్స్ కోటాకే ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. అది ఫస్ట్. దాన్ని బేస్ చేసుకుని 421 పోస్టులకి 382 పోస్టులు అన్నవి మనం అందులో ఫిల్ చేయడం జరిగింది. సో నిన్న మొన్న కొంతమంది బయటకు వచ్చి, ఇందాక అలానే బీకామ్లోని కెమిస్ట్రీలు ఫిజిక్స్లు చదువుకున్న వాళ్ళు చాలా మంది బయటకు వచ్చి చేతి పడుతుంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి RT యాక్ట్లో ఏదో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు, సర్టిఫికేట్ అనేది మీరు డొమైన్లో పెట్టాలి. సో మేము ఈరోజు తప్పు చేయలేదు కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్కి మీకు మాత్రమే సమాధానం చెప్పకుండా పబ్లిక్కి అందరికీ సమాధానం చెప్పాలి. కాబట్టి ఈ రోజు ఏదైతే సర్టిఫికేట్స్ బేస్ చేసుకుని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టడం జరిగింది. వెరిఫై చేసుకోండి.
ఈ రోజు పబ్లిక్ డొమైన్ లో పెట్టిన తర్వాత నిన్న మొన్న నేను పేపర్ ఈ రోజు ఎప్పుడు పేపర్